హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే నేను గత కాలంలో ఎప్పుడు ఇలాంటివి మాట్లాడలేదు ఫ్రెండ్స్. కానీ సమాజం అంటే అందరూ ఉన్నారు కాబట్టి అలాంటి సమస్యలు ఎదురవుతుంటే చూస్తున్నాము, తెలుసుకుంటున్నాము కాబట్టి కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కష్టాలు నష్టాలు ప్రతి మనిషి అనుభవించేయాలి, కానీ జీవితం అనేది ఎప్పుడు కూడా గమ్యం తెలియని ప్రయాణం లాగా ఎవరు కూడా మూర్ఖత్వంగా అనుభవించకండి. ఎప్పుడు నీకంటూ ఒక గురి ఉండాలి, నీకంటూ ఒక ఆలోచన ఉండాలి, నీకంటూ ఒక బాధ్యత ఉండాలి. బాధ్యత లేని మగవాడికి ఎంత మంచి కుటుంబం ఉండాలి, కానీ వదిలేస్తాడు, లేదంటే ఒంటరిగా బ్రతుకుతాడు. లేదు అనుకుంటే భరాంచలేక నిందలతోనూ అవమానంతోనూ ఆడదాన్ని అక్రమంగా బజాట్లో పెడతాడు ఫ్రెండ్స్. చాలామంది తెలియకో తెలుసు చేసే మూర్ఖత్వ పనుల వల్ల ఒక ఆడదాన్ని గురించి మరొక ఆడదాన్ని కట్టుకున్న భార్యని హింసించడం, వేధించడం, వేడిపించడం ఎంతవరకు కరెక్టో ఫ్రెండ్స్. అలా చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. బాధ ఉంటుంది, కాదంటలేదు. ఎందుకంటే నొప్పి తగిలిన చోటనే గాయం అనిపించింది, బాధ అనిపించింది, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కానీ తెలియకో తెలుసు ఒకసారి కాలు బురదలో పెడతాం ఫ్రెండ్స్. అదే కాలుతో మనం ఇంట్లో తిరగం కదా, కడుక్కుంటాం. అలాగే వదిలేసేసేయండి. జీవితం